ఎన్టీఆర్ అవుతాడా చిరంజీవి అవుతాడా అనేది రేపు తేలుతుంది. అంటే ఎన్టీఆరే అప్పట్లోనే ఆయన చేసింది ఒక సాహసం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ని కులాల సమూహం కుల రాజకీయాలు చేస్తున్న టైంలో ఈ సాహసం చేయాలి. అదే 151 సీట్లు వచ్చినోడు తెగించడం అనేటువంటిది ఆషామాషి వ్యవహారం కాదు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అనేటువంటి ఒక పవర్ఫుల్ ఓట్ బ్యాంక్ తయారు చేసుకోవడానికి తెగించి చేస్తున్నాడు. తెగింపేనా ఒక అతిపెద్ద వల అన్న విసిరేరా అంటే రాజకీయం అంటేనే ఒక వల, దాంట్లో అదే తెగింపు. అంటే ఆ వల కోసం తెగించడం అంటే సాధారణంగా భయం ఉంటుంది, మనం ఇది తీసుకుంటే ఏమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బలమైనటువంటి రెడ్డి సామాజిక వర్గం పెట్టుబడి పెట్టగలిగినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డిని పెట్టేసి గంజి చిరంజీవికి ఇచ్చి సాహసమే కదా అది కూడా లోకేష్ మీద పోటీ అంటే. అవును. అట్లాగే ఒక ఇప్పుడు మిగతా చోట్ల కూడా జరుగుతున్నది ఏంటి, ఏలూరు బీసీని తీసుకొచ్చి పెట్టారు కారుమూరి నాగేశ్వరరావు కొడుకు. అవును. మరి అక్కడ కమ్మ సామాజిక వర్గం అత్యంత బలమైనటువంటి చోట్లను పెట్టాడు. అది తెగింపు. ఆ తెగింపు సక్సెస్ అవుద్దా లేదా అన్న దాని మీద భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ కుల రాజకీయం ఆధారపడి ఉంటుంది. రకంగా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓట్ బ్యాంక్ సాలిడ్ అవుతుందా లేదా అన్నటువంటిది రేపటితో తేలిపోతుంది.